భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, బంగారం లాంటి అవకాశాన్ని జార విడుచుకుంటున్నావు. కుబేర యోగం పట్టబోతుంది అంటే అదృష్టం పట్టబోతుంది, ధన వర్షం కురవబోతుంది, కాసుల వర్షం కురవబోతుంది. ఆ వచ్చిన అవకాశాన్ని కాలదనుకుంటున్నావు తల్లి. నీ చేతులారా నువ్వే పాడు చేసుకుంటున్నావు. దానికంతటికీ కూడా కారణమేంటో తెలుసా తల్లి? నీ ఇంట్లో ఘోరమైన తప్పులు జరుగుతున్నాయి. నీ గుమ్మంలోకి డబ్బుల కట్టతో, డబ్బుల మూటలతో అడుగుపెట్టిన ధనలక్ష్మి కోపంతో వెనిగి తిరిగి వెళ్ళిపోయింది, ఆగ్రహించింది. వెళ్ళిపోయింది బిడ్డ. ఆ తప్పులేంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న రోజున మళ్ళీ ఆ డబ్బుల మూటలతో, సిరి సంపదలతో నీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుందట. నిజంగా నువ్వు ధనలక్ష్మిని ఆహ్వానించాలి అంటే, సిరి సంపదలతో నువ్వు తులతూగాలి అంటే, ఇప్పుడున్నటువంటి కష్టాలన్నీ కూడా పోగొట్టుకోవాలి అంటే, ఈ అప్పుల బాధలు, ఆర్థిక బాధలను తరిమి కొట్టాలి అంటే గనక నువ్వు ధనలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించాలి బిడ్డ. నీకు అప్పుడే అదృష్ట యోగం పడుతుంది. నువ్వు మహర్జాతకుడివి కావాలి అంటే అప్పుడే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. నీ జీవితంలో ఉన్న కష్టాలు, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కటి కూడా దూరం అవ్వాలి అంటే నీకు ధనలక్ష్మి నీ ఇంట్లో గజ్జల శబ్దంతో నీ ఇంట్లోకి అడుగు పెట్టాలి. గజ్జల శబ్దంతో నీ ఇంట్లోకి నడుచుకుంటూ రావాలి, నవ్వుతూ రావాలి, నీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవాలి. ఇలా ఉన్నప్పుడే నీ కష్టాలన్నీ కూడా దూరం అవుతాయమ్మా అని చెప్పి దుర్గమ్మ మనకు తెచ్చిన ఈ రోజుటి సందేశంలో, ఫస్ట్ ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి బాగా తెలిసినటువంటి గురువుగారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా కూడా ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారికి. నెంబర్ 1 పురుష స్త్రీ వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, శత్రుపీడ, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా సరే శాశ్వతమైన పరిష్కారాన్ని అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నమ్మకంతో కాల్ చేయండి. జై దుర్గమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నువ్వు పడుతున్నటువంటి కష్టాలు, అప్పులు అన్నీ కూడా నీకు దూరం అవ్వాలి అంటే నువ్వు ముందుగా చేయాల్సింది నీ ఇంట్లో జరుగుతున్నటువంటి ఘోరమైన తప్పుల్ని నువ్వు ఆపటం. వాటిని ఆపేసి వాటిని సరిదిద్ది మళ్ళీ అవి చెయ్యకుండా ఉన్న రోజున ఖచ్చితంగా ధనలక్ష్మీదేవి నీ పట్ల ఆకర్షితురాలవుతుంది. నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. గల్లు గల్లున గజ్జల శబ్దంతో నీ ఇంట్లోకి వస్తుంది. నీ నట్టింట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలా ధనలక్ష్మి నీ ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు, ఎలాంటి పొరపాట్లు చేస్తున్నావని ఈరోజు నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి బిడ్డ. లేకపోతే నీ జీవితంలో నువ్వు చాలా నష్టపోతావు. అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడుతుంది. ఆ తలుపు తట్టినప్పుడు లేచి తలుపు తీసినవాడే అదృష్టవంతుడు. దురదృష్టవంతుడు అన్నది తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుందమ్మా, జాగ్రత్త. ఒక్కసారి అదృష్టం తలుపు తట్టింది, ఇప్పుడు ఉపయోగించుకుంటేనే నీ అంత ధన్యురాలు, సుఖజీవి, అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. ఈరోజు నేను చెప్పిన ఈ హెచ్చరికని నువ్వు పాటించి తీరావు అంటే నీ అంత అదృష్టవంతులు ఈ భూమి మీద ఎక్కడా కూడా ఉండరమ్మా. బిడ్డ, నీ ఇంట్లో జరుగుతున్న తప్పుల్ని, పొరపాటుల్ని నువ్వు దిద్దుకోవాలి, సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చేసింది. మరి ఈ తల్లి మాట, ఈ దుర్గమ్మ మాట వింటావా? నీ తప్పుల్ని, నీ పొరపాటుల్ని సరిదిద్దుకుంటావా? ధనలక్ష్మిని నీ ఇంట్లోకి ఆహ్వానిస్తావా బిడ్డ? అమ్మని ఒక్కసారి అడుగు పెట్టింది అంటే నీ జీవితం ధన ధాన్యాలతో, సమృద్ధితో తులతూగుతుంది. నీ ఇంట్లో దేనికి కూడా లోటనేదే ఉండదమ్మా, జాగ్రత్త. అమ్మని వదులుకోకు, దూరం చేసుకోకు. ఒక్కసారి వచ్చి వెళ్ళింది, ఇప్పటికే నీ గుమ్మంలోకి ఒకసారి వచ్చి వెళ్ళింది. మళ్ళీ నీకు ఆ అవకాశం అనేది ఇచ్చింది తల్లి. నీ తప్పులను దిద్దుకున్నావు అంటే నేను మళ్ళీ తన ఇంట్లోకి వెళ్తాను అంటుంది. దిద్దుకుంటావా? మరి నువ్వు చేస్తున్న తప్పులేంటో తెలుసుకో. ఆలోపు నీ గురించి కూడా కొన్ని నమ్మలేని నిజాలున్నాయి. ఆ తప్పుల్ని కూడా నువ్వు సరిదిద్దుకోవాలి. నీ గుణగుణాల గురించి నువ్వు తెలుసుకోవాలి. ఎక్కడ ఎలా ఉంటున్నావో
కూడా నీకు పూర్తిగా అవగాహన నీకు రావాలి. నీ మీద, నీ ఇంటి మీద నీకు ఒక అవగాహన రావాలి అంటే ఈరోజు తప్పకుండా నువ్వు విని తీరాల్సిందే తల్లి. కోటీశ్వరుడు రాబోయే ముందు అతి ముఖ్యమైన సంకేతాలు. నువ్వు ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఒక వ్యక్తికి అదృష్టం వచ్చే ముందు ఈ సంకేతాలు తప్పకుండా కనిపిస్తాయి. వాటిని గనక నువ్వు గుర్తించావు అంటే నీ జీవితంలోకి అదృష్టం దూసుకు వస్తుంది. అయితే ఈ 3 పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు చేయకూడదమ్మా. అవి గనక నువ్వు చేశావు అంటే నీ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. అలాగే ఎటువంటి పనులు చేయకూడదు. నువ్వు కోటీశ్వరులు అయ్యే ముందు నీకు ఎలాంటి సంకేతాలు, సూచనలు నీకు కనిపిస్తాయి అంటే కూడా నేను చెప్తాను. నిజంగా నీకు ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయా, కనిపించినాయా అనేది కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఈ 3 పనుల్లో నువ్వు ఈ పనులు ఏవైనా చేశావా అవి కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఒకవేళ చేస్తుంటే కనుక ఖచ్చితంగా నువ్వు సరిదిద్దుకొని తీరాల్సిందే. ఇక ఒక పని మీద మనసు నిమగ్నం చేశావు అంటే ఆహారము, నిద్రపైన శ్రద్ధ అస్సలు చూపకపోవటం వల్ల నీ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించే అవకాశం ఉంది. పని మీద శ్రద్ధ ఉన్నప్పటికీ ఆహారం, నిద్ర కూడా శ్రద్ధ ఉండాలి కదా తల్లి. సరైన సమయంలో అన్నీ తీసుకుంటేనే కదా నువ్వు ఏ పనినైనా చేయగలుగుతావు. కానీ ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఇతరుల మాట్లాడల్ని అస్సలు నువ్వు లక్ష్య పెట్టకు. వయసులో నువ్వు శ్రమపడని కారణంగా కష్టించి పని చేయటానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నావు. అందరి మాటలు శ్రద్ధగా వింటావు, కానీ నువ్వు అనుకున్న పనినే నువ్వు చేస్తావు. స్నేహితులు కానీ బంధువులు కానీ అదుపులో నిన్ను ఉంచాలని చూసిన వారి అదుపులో నువ్వు ఉండవు. అయితే ఒక పెద్ద కూతురు విషయంలో తప్ప తాత ముత్తాతల ప్రతి కలవరిగా నువ్వు ప్రతిష్టను కాపాడడానికి ఎప్పుడూ కూడా ముందడుగులో ఉంటావు. ఒక నడి వయసు వచ్చిన తర్వాత నీ జీవితం ఎంతో అద్భుతంగా నువ్వు అనుకున్నటువంటి జీవితాన్ని నువ్వు చూస్తావు. అత్యున్నత స్థాయికి నువ్వు చూపుతావు. మంచి పనులు పొందే అవకాశం కూడా ఉంది. మంచి డబ్బును కూడా సంపాదించి స్వగృహం నిర్మించుకోవటం కూడా జరుగుతుంది. అయితే ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తావు. నీకు వ్యాపారం అనేది ఉంటే బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా నీకు మద్దతు, అండ అన్నది లభిస్తుంది. ఇకైతే ఏది చేసినా దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటావు. నువ్వు ఏది చెయ్యాలి అనుకుంటావో ఆ విషయంలో ముందుంటావు. అనుకున్నది సాధించేదాకా నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటావు. అది ఒక్కటే మెచ్చుకోదగినటువంటి విషయం. ఇప్పుడు ఈ పట్టుదల ఉంటే ఆ మనిషి ఎదుగుతాడు. పెద్దలు అసలు సంక్రమించడం వల్ల ఆర్థికంగా దృఢంగానే ఉంటావు. అయితే నీ చేతిలో డబ్బు మాత్రం అసలు నిలవదు. ఆస్తిపాస్తులు ఉన్నాయమ్మా, అలా ఉన్నాయనే మాటే, కానీ డబ్బు మాత్రం నీళ్ళలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. వెనక ముందు చూసుకోకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటావు. అదొక నీ దగ్గర ఉన్నటువంటి చెడ్డ గుణం బిడ్డ. దుర్లక్షణం. ఎప్పుడైతే డబ్బును మంచినీళ్లతో ఖర్చు పెడతావో అప్పుడు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని, ధనలక్ష్మిని, ఈ అమ్మని నీ దగ్గర వెతుక్కుంటూ వచ్చినప్పుడు నీకు ఎంత కావాలో, ఎంత వరకు ఖర్చు పెట్టాలి అన్నది నీకు తెలిసి ఉండాలి కదా. ఆ రకంగా నువ్వు నడుచుకోవాలి. అంతేకాని డబ్బు ఉంది కదా అని చెప్పి, నాకు లక్ష్మి ఇచ్చింది కదా అని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తే అమ్మ ఆగ్రహానికి గురవ్వాల్సి ఉంటుంది. అయితే తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో తలుచుకుంటూ ఉంటావు. ఉన్నతమైన ప్రేమను వారి మీద చూపిస్తూ ఉంటావు. నా తల్లిదండ్రులే నాకు దైవం అని నువ్వు భావిస్తూ ఉంటావు. ఒక సంతానంతో సుఖ సంతోషాలతో ఉంటావు. సంతానం పట్ల చాలా అంటే చాలా సంతోషంగా ఉంటావు. కుటుంబం ఉన్నతి కోసం అహర్నిశలో కూడా పాటుపడుతూనే ఉంటావు. ఇక సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేదానివిగా నువ్వు ఉంటావు తల్లి. ఒక్కొక్కసారి అత్యంత బద్ధకస్తురాలుగా, ఎవ్వరికీ లొంగని వారిగా, ఇతరులపై ఎప్పుడైనా కానీ కోపం ప్రదర్శించడానికి వెనకాడని దానివిగా ఉంటావు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి జరగాలని, శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు తమపై ఉండాలి అని, సిరి సంపదలు కలగాలి, లక్ష్మీదేవి ఇంట్లో సిరి సంపదలతో నివాసం ఉండాలని కోరుకుంటారు కదా. దీనికోసం ప్రతి నిత్యం కూడా దీపారాధనలు చేస్తూనే ఉన్నావు. నిత్యం ఉన్న పనులు నుండి, నీ ఆర్థిక కష్టాల నుండి బయటపడిన ఉన్నత స్థానాలకు చేరుకోవాలని నిత్యం కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటావు. లక్ష్మీ కటాక్షం ఉంటే డబ్బుకు ఆ లోటు ఉండదు. ఐశ్వర్యం ఉండేది. అయితే లక్ష్మీ కటాక్షం లభించే ముందు కొన్ని సంకేతాలు అయితే నీకు కనిపిస్తాయి బిడ్డ. వాటిని గమనించాలి. లక్ష్మీ కటాక్షం పొందాలి అంటే కూడా కొన్ని
తప్పులు పొరపాట్లను కూడా చేయకూడదమ్మా. వాటిని చేస్తే అమ్మవారు ఆగ్రహించి అదృష్టానికి దూరం ఉండాల్సి ఉంటుంది. నువ్వు చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి సంపూర్ణ కృప నీ మీద ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటేనే జీవితంలో అనుబంధాలు సంతోషాలు కదా. ఎంత కనపడ్డా డబ్బు నిలవకపోవటానికి కారణం ఇంట్లో చేసే పనులే. సిరి సంపదలకు అయినటువంటి లక్ష్మీదేవి ధనలక్ష్మీదేవి అమ్మ నీ ఇంట్లో స్థిర నివాసంగా ఉండాలి అంటే కొన్ని పనులు చేయకూడదు బిడ్డ. అవి చెయ్యకు, చెప్తాను జాగ్రత్తగా విను అని లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై లక్ష్మీ కటాక్షం పొందడానికి అర్హురాలిగా కాకుండా పోతారు. ముఖ్యంగా నువ్వు చేయకూడదు అనుకున్న పనులు ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా లక్ష్మీ స్వరూపమైనటువంటి చీపురుని లక్ష్మీదేవిగా భావిస్తారు. చీపురుని కాలితో తన్నటం, తొక్కటం, వాటిని శుభ్రపరిచే చీపులని పవిత్రంగా భావించాలి. చీపురుని ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచాలి. నీ ఇంట్లో ఏంటి అంటే ఒక చోట నిలబెట్టి ఉంచకూడదు. ఇలా చేస్తే గనక అప్పులు పెరుగుతాయి. శనిదేవునికి ఆహ్వానం పలికినట్లే అవుతుంది. ఇంటికి వచ్చే అతిథులు ఈ చీపురుని చూడకూడదు. వారి కంట పడకుండా జాగ్రత్తగా ఉండాలి. చీపురుని ఇంట్లో మంచాల కింద, కుర్చీల కింద ఇలా అస్సలు పెట్టకూడదమ్మా. ఇలా పెడితే ఇంట్లో ఎప్పటికీ కూడా డబ్బు అనేది నిలవ ఉండదు అని గొడవలు జరుగుతూ ఉంటాయి. చీపురికి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలి బిడ్డ. ఒకసారి నీ ఇంట్లో చూడు. చీపురిని ఎక్కడ పడేస్తున్నావు, ఎలా పడేస్తున్నావు, అడ్డొస్తే కాళ్ళతో విసిరి తన్ని అంత దూరంగా వెళ్ళిపోతుంది. పిల్లలు తెలిసి తెలియక, భర్త అత్తమామతో తెలిసి తెలియక కాలుతో తన్ని వెళ్తూ ఉంటే నువ్వు చూసి దాన్ని వదిలేస్తున్నావు. వారిని మందలించట్లేదు, వారికి చెప్పడం లేదు. వారికి తెలుసో తెలియకో చేసినప్పుడు నీకు తెలిసినటువంటి నువ్వు చెప్పాలి కదా. చీపురంటే శ్రీ మహాలక్ష్మీదేవి అని. అలా పొరపాటున కాళ్ళు తగిలితే కూడా మొక్కుకోవాలి, కాళ్ళకు అద్దుకోవాలి అని చెప్పాలి. ఒక చోట జాగ్రత్తగా ఒక గౌరవ స్థానంలో పెట్టాలి తల్లి. అంతేకాని ఎలా పడితే అలా ఎప్పటికీ పడేయకూడదు. దానివల్ల నీ ఇంట్లో డబ్బు నిలవదు. అప్పుల బాధలు ఎక్కువైపోతాయి. అప్పులు అలాగే తిప్పలు భరించలేక ఈ బిడ్డ ఈ తప్పుని నువ్వు సరిదిద్దుకొని తీరాల్సిందే. ఆ విషయానికి వస్తే కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మ కోపగించుకొని నీ ఇంటి ముందు నుంచి, నీ గుమ్మం ముందు నుంచి వెనుతిరిగి వెళ్ళిపోతాటుందమ్మా. అలాగే నీ ఇంట్లో నీటిని వృధాగా ఖర్చు చేయటం, నీటిని పొదుపుగా వాడుకోవటం, నీటిని వృధా చేస్తే డబ్బులు కూడా అలాగే ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మంచి నీళ్లతో డబ్బు ఖర్చు అయిపోతుంది అంటారు కదా. విన్నావా తల్లి? అది ఇందుకోసమే చెప్పారు. ఎందుకంటే నీ మనిషే మహాలక్ష్మిలో ఉద్భవిస్తుంది. నీటిని వృధా చేస్తే డబ్బు నిలకడగా అష్టకష్టాలు పడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ధనవంతులు కూడా పేదవానిగా మారిపోతారు. కాబట్టి ఇప్పటి నుంచి ఇంట్లో నీటిని అనవసరంగా వాడకానికి ఖర్చు పెట్టకు. అనవసరంగా చిందులు పోయకు తల్లి, పారబోయకు. ఎంత అవసరం ఉందో అంతవరకు మాత్రమే వాడుకో. నీళ్లు పొదుపుగా వాడుకోవటం నేర్చుకున్న వాళ్ళు డబ్బును కూడా పొదుపుగా వాడుకుంటారు. అనవసరంగా ఖర్చు పెట్టకు తల్లి. అయితే తగినట్లుగా సంపాదించుకోవాలి. విష్ణుమూర్తి అలా జలం నుంచే వచ్చాడు. అందుకనే నారాయణుడు అంటారు. లక్ష్మీదేవి కూడా తామర పువ్వు నుంచే ఉద్భవించింది. కాబట్టి లక్ష్మీనారాయణులకి ఎంతో ఇష్టమైనటువంటి వాటిక ఇది. దానికి కారణమైనటువంటి వాళ్ళు నిజానికి లక్ష్మీనారాయణుల కృపా కటాక్షాలకి దూరం అవుతూ ఉంటే నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. ఇక మరొక తప్పు ఏంటి అంటే ఇంట్లో ఆహారం ఉపయోగించుకుంటే విధానాన్ని బట్టి శ్రీ మహాలక్ష్మి ధనలక్ష్మి కూడా ఒక మోక్షాన్ని కలిగిస్తారట. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బుతో కడుపు నిండా తినడానికి చూస్తాడు కదా. కోటి కోసమే కదా కూటి తిప్పలని అంటారు కదా. పొట్ట నింపుకోవడానికే 4 మెతుకులు అంటారు. అలాగే పరుగున అలవాట్లు అన్నీ అయితే ఆహారాన్ని కూడా వదిలేస్తారు. లక్ష్మి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది తల్లి. ఇంట్లో నుంచి మీరు బయటకు పంపినా కూడా వాళ్ళు అవుతారు. కాబట్టి ఆహారాన్ని ఉపయోగించే విషయంలో తీసుకోవాల్సినది ఎప్పుడూ కూడా వృధా చేయకు. టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే కష్టపడి చదివిస్తున్నాం కదా, కష్టపడి తత్వాన్ని కరిగిస్తున్నాం కదా. నువ్వు చూపించినటువంటి దారిలో కొత్త శాతమైనా కానీ లేని వారికి దానం చేయి. ధాన్యాన్ని లక్ష్మీదేవి కటాక్షమని భావించు. కక్షపూర్వకంగా పాపాలు కూడా నశిస్తాయి తల్లి.
ఇక గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. పేదవానికి అన్నదానము, వస్త్రదానము చేయటం వలన నీకే కాదు, నీ బిడ్డలకి, నీ వంశానికి, సరిగ్గా అందరికీ కూడా ఎర్ర మందార పువ్వులంటే చాలా ఇష్టం కదా తల్లి. ఎర్ర మందార పూలు, అలాగే రోజా పూలు, మల్లెపూలు, ఇలా ఏ పూలతోనైనా సరే అమ్మకి ఇష్టంగా పూజ చేసి ఇలా నువ్వు పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఐశ్వర్య యోగం ఏర్పడుతుంది బిడ్డ. ఇంతవరకు కూడా నువ్వు చేయకూడని పనులతో చెప్పాను కదా. ఏం చెప్పానో ఇప్పుడు నీకు అదృష్టం నీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సూచనలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా గమనించు. ఆ సంకేతాలు, ఆ సూచనలు నీకు కనిపించాయా? నీ ఇంట్లోకి వస్తున్నటువంటి ఆ ధనలక్ష్మి డబ్బులు మూటలతో నీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటుంది. అందుకే ఇలాంటి సంకేతాలను పంపమని నువ్వు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా బల్లి రాక అంటే గోడ మీద ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షానికి సంకేతం. త్వరలో నీకు ఆర్థికంగా ధన ప్రయోగం అనేది కలగబోతుంది. పక్షులు, అలాగే నీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కనిపించినటువంటి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. చీమలు నీ ఇంట్లో పరిసరాల్లో గనక నల్ల చీమలు ఉంటే గనక నీకు అదృష్టం పట్టబోతుంది అని అర్థం. గుర్తుంచుకో. ఎర్రని మందార పూలు కనిపిస్తే ఇంట్లో గొడవలు, డబ్బు ఖర్చులు తగ్గుతాయని గుర్తుంచుకో. అదే నల్ల చీమలు కనిపిస్తే ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. గుర్తుంచుకో. ఏదో ఒక దారిలో, ఏదో ఒక వైపు నుంచి, నీ పుట్టింటి నుంచి లేదా నీ అత్తింటి నుంచి, లేదా రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ, నీ పూర్వీకుల దగ్గర నుంచి రావాల్సిన ఆస్తులు, ఎక్కడో ఆగిపోయిన డబ్బు కానీ నువ్విచ్చి ఇంకా ఉండవు తల్లి, ఇంకా రావు కదా. అలాంటి డబ్బులు కూడా, వదిలేసుకున్న డబ్బులు కానీ ఎక్కడో ఒక దగ్గర నువ్వు పెట్టుబడి పెట్టుంటావు కదా, డబ్బులు తిరిగి రావటం కానీ అలా ఆకస్మిక ధనయోగం అన్నది నీకు కలుగుతుంది. అయితే కళల రూపంలో కూడా కొన్ని సూచనలు అయితే వస్తాయి బిడ్డ. తులసి మొక్క చూస్తూ బల్లులు కనిపిస్తూ ఉంటాయి చుట్టూ. అలా కనిపించినట్లయితే చేతిలో దురద పెట్టినా, అలా కలొచ్చినా కూడా ఖచ్చితంగా అదృష్టం వరించినట్టు అనడానికి ఒక సంకేతం. కలలో పాము కూడా ఒక శుభసూచకంగా. 2 తలల పాము కనిపిస్తే విపరీతమైన అదృష్టం నీకు కలగబోతుందని అర్థం. కలలో గుడ్లగూబ, పాము, బల్లి, గులాబీ పూలు, ఏనుగు, చీపురు, శంఖం లాంటివి కనిపించిన ఐశ్వర్యం కలుగుతుందని, కొన్ని శబ్దాలు కూడా అదృష్టాన్ని నీకు తీసుకువస్తాయని సంకేతం. కోయిల కోత వినడానికి వినసొంపుగా ఉంటుంది కదా, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. కానీ కొన్ని దిశల నుంచి, కొన్ని దిక్కుల నుంచి ఈ కోయిల కోత వినిపిస్తే అశుభంగా భావించాలి బిడ్డ. ఆగ్నేయ దిశగా వస్తే నష్టానికి హెచ్చరిక. సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ వినిపిస్తే శుభంగా పరిగణించవచ్చు. మామిడి చెట్టు పైన కోయిల కనిపిస్తూ కూర్చుంది అంటే అది లక్ష్మీ కటాక్షం పొందుతారని గుర్తుపెట్టుకో. గుడ్లగూబ ఎక్కడ కనిపించినా, ఎదురు వచ్చినా నీ జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని అర్థం. నీకిక కోటీశ్వర యోగం పట్టబోతుందని, కోటీశ్వరురాలివి కాబోతున్నావని, కోటీశ్వరులు అవుతున్నావని సంకేతం. కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చేటువంటి సంకేతాలు నీ జీవితంలో కనుక ఇలాంటి సంకేతాలు నీకు కనిపించి ఉంటే ఖచ్చితంగా నీకు ఐశ్వర్యం అన్నది తొందరలోనే కలగబోతుంది. ఇక అదేవిధంగా గనక నీ ఇంట్లో ఈ 3 తప్పులు కూడా అసలు చేయకు. ఇలా చేస్తే నువ్వు దురదృష్టానికి దగ్గరవుతున్నట్టు అర్థం. నీ ఇంట్లో నుంచి సిరి సంపదలు కానీ, ఆనందాలు కానీ, ఆరోగ్యాలు కానీ అన్నీ కూడా దూరం అవుతున్నాయని నువ్వు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ బిడ్డ, నువ్వు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నువ్వు నీ ఇంట్లో చేస్తున్నటువంటి ఈ తప్పులు, పొరపాట్లు కారణంగా నీ కష్టాలని, బాధల్ని చూసి, తప్పులు పొరపాట్ల కారణంగా బాధలను చూస్తే నీ ఇంట్లోకి అడుగు పెట్టాలనే ఆశతో వచ్చిన ధనలక్ష్మి కూడా నీ కుంభంలో చూసి, ఇవన్నీ చూసి కోపంతో వెనుతిరిగి వెళ్ళిపోతుంది. కానీ నువ్వు ఎప్పుడు వీటన్నింటినీ సరిదిద్దుకుంటావో, చక్కదిద్దుకుంటావో అప్పుడు నీ ఇంట్లోకి ఖచ్చితంగా అమ్మ నీ ఇంట్లోకి వస్తుంది, నీకు అదృష్ట యోగం కలిగిస్తుంది. ఇలాంటి సంకేతాలు కూడా నీకు వస్తుంటే అమ్మ త్వరలోనే నీ ఇంట్లోకి రాబోతుంది అని అర్థం. ఆలోపు ఈ తప్పులన్నీ నువ్వు సరిదిద్దుకో. కానీ అమ్మ అనుగ్రహం నీ మీద నిండుగా ఉందమ్మా, నీ మీద నిండుగా ఉంది. ఎందుకంటే అమ్మ చూపు నీ మీద ఉంది. నువ్వు ఇన్ని బాధలు పడుతుంటే కూడా అవి పెద్దగా కొండంత కావాల్సిన బాధలను కూడా గోరంత చేసి పక్కకు మళ్ళిస్తుంది. నీకేవైనా ప్రమాదాలు జరిగినా, కింద పడినా, దెబ్బలు తగినా అతి పెద్దవి అవ్వకుండా చిన్నగా గీసుకోవటమో, రాసుకోవటమో అలా చేస్తుంది. అంటే ప్రతి ఒక్క దాంట్లో పెద్దగా నష్టపోవాల్సింది నువ్వు, అది త్రుటిలో తప్పిపోయింది. దీని అంతటికీ కారణం కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ధనలక్ష్మి అమ్మవారే.
మరి ఆమె చూపు నీ మీదున్నప్పుడు బయట నుంచి ఆమె నిన్ను చూస్తున్నప్పుడే కదా నీ జీవితంలో ఇంత అద్భుతంగా నీకు తోడుండి నీకు సహాయం చేస్తూ నిన్ను రక్షిస్తూ ఉంటే ఒక్కసారి నీ ఇంట్లోకి అడుగు పెట్టింది అంటే నీ జీవితాన్ని ఎలా కాపాడుతుందో చూడు. నీ చుట్టూ ఎలా తన రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుందో చూడు. కాబట్టి జాగ్రత్త. నిర్లక్ష్యం చేయకు, అశ్రద్ధ చేయకు. నువ్వు చేస్తున్న పొరపాట్లు తప్పులు సరిదిద్దుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించు తల్లి. నీ ఇంట్లోకి ఎప్పుడూ కూడా అమ్మని ఆహ్వానించమని నీ మీద కరుణ ఉంటుంది. నీ మేలు కోరి ఈ దుర్గమ్మ నీ కోసం చెప్తున్నటువంటి శుభవార్త తల్లి. నువ్వు ఎప్పుడూ బాగుండాలనేదే ఈ తల్లి కోరిక. ఎప్పుడూ కూడా నువ్వు ఆనందంగా ఉండాలనేదే ఈ అమ్మ వచ్చి దుర్గమ్మ యొక్క ఆశ తల్లి. నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానమ్మా. అలాగే నీ జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందాలతో నిండి ఉండాలని కోరుకుంటూ ఈరోజు నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తున్నాను బిడ్డ. నా ఆశీర్వాదంతో పాటు నీకు నా ఆశీస్సులు కూడా అందిస్తున్నాను. కాబట్టి సంతోషంగా ఉండమ్మా. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.